మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట్, హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్ కు చేరడంతో మోదీ ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరోసారి వస్తున్నారు. ఒకే రోజు 2 సభల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట్కు చేరుకున్నారు మోదీ. నారాయణపేట్ జూనియర్ కళాశాలల మైదానంలో మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల బహిరంగ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. నారాయణపేట సభ తర్వాత హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకొని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ సభలో 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సభ ముగించుకొని 6 గంటల 40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు ప్రధాని. చివరి 2 ప్రచార సభల కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా ఘాటైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట్, ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి కమెంట్స్ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. తొలుత మహారాష్ట్రలోని నందుబార్ ఓ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని తెలంగాణకు రానున్నారు. ఇక్కడ సభలు ముగిశాక ఒడిశా వెళ్లి రోడ్ షోలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.